హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ స్టాండింగ్ వీడియో. ఓకే, అనదరే ఎందుకంటే లాస్ట్ 1 year బ్యాక్ ఇక్కడ వీడియో చేసా. కాకపోతే ఏంటంటే అప్పుడు పార్ట్ 3 చేస్తా అని చెప్పి మాట ఇచ్చా, కానీ నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పార్ట్ 3 అయితే చేయలేకపోయా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఎలా వీడియో చేద్దామని చెప్పి క్యాప్చర్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. కానీ ఇప్పుడు క్యాప్చర్ చేయగలనా లేదా అన్నదే డౌట్. క్యాప్చర్ చేసినా లేదో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందో చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాం. మన వ్యూవర్స్ అందరికీ చాలా వరకు తెలిసిందే, ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్ద యూట్యూబ్లో కూడా వీడియో చేశారు. వదిలేండి వాళ్ళ గురించి, పనికి మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ముస్లిం ఫ్యామిలీ, నార్మల్ చెప్తున్నా, అయితే ఆ భర్త రెండో భార్యని తెచ్చుకుని మొదటి భార్యని వాళ్ళ పిల్లని చంపేశాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఇక్కడే తిరుగుతున్నారని చెప్పి ఒక పుకార్ అయితే ఉంది. నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యా, కానీ క్యాప్చర్ చేయలేకపోయానండి. ఇక్కడ అందరూ క్యాప్చర్ చేసి నేను ఒక్కనే క్యాప్చర్ చేయలేకపోతే నేను ఏమైనా వేస్ట్ కన్నా, అందుకే మళ్ళీ వచ్చా పని కట్టుకుని. అండ్ ఇంకోటి, ఇలాంటి టైంలోనే నాకు బూస్ట్ కావాలి, అంటే బూస్ట్ అంటే తాగేది కాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో నోటిఫికేషన్ వచ్చినట్టు వల్ల ఒక 5 minutes 6 minutes చూస్తే నాకు కూడా బూస్ట్ వస్తుంది. యూట్యూబ్ కూడా నా వీడియోని ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. సో ఏంటంటే చెప్పింది ఒకటి చేయండి. అండ్ నేను ముఖేష్, కెమెరామ్యాన్ మోహన్. సే హాయ్ టు కెమెరా మోహన్. హలో, అంతే చెప్తాను నేను. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇంట్లోకి వెళ్ళాలంటే కింద ప్యాక్ అవుతున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చింది. లాస్ట్ టైం అయిన ఇన్సిడెంట్స్ అలాంటివి నిజంగా. కాలు నొప్పి తగ్గిందా? అందుకే ఇగో నైట్ ప్యాంట్ వేసుకుని వచ్చి ఇగో లూజ్ ఉంటుంది. నీ అన్నీ లూజే కదా. దీనికోసం లాస్ట్ వీడియోలో ఎంటబడింది. అరే ఈ చెప్పులు వేసుకొచ్చానా? నాకు గుర్తులేదు బ్రో, నేను క్యాజువల్గా వచ్చేసినాను అంతే. అండ్ ఇంకోటి, చెప్పినట్టుగానే కన్సిస్టెన్సీగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. 2 days బ్యాక్ ఒకటి, నిన్న ఒకటి, అంతకుముందు ఒక 4 days బ్యాక్ ఒకటి పెట్టా. ఈ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తా. ఇంత కన్సిస్టెన్సీగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నందుకైనా ఎంతోమంది సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇంకొకటి, ఇక్కడ చనిపోయిన పాప పేరు అయితే సనా. తండ్రి పేరు? చంపేసిన వాడి గురించి మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ తెలవాలి కదా కనీసం వాళ్ళకైనా. ఇప్పుడు అది వచ్చి చెప్తుందా అంటావా? బాబు ఇంత పెద్దగా ఉందిరా. అంటే ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో జరిగిన దాని నుంచి ఇంకా బయట పడలేకపోతున్నాను. ఇంత దారుణంగా జరిగింది. నేను మాత్రం ఫస్ట్ టైం ఏమవుతుందని భయం. ఇప్పుడు కూడా అలాగే ఇంచు కూడా చేంజ్ కాదు. బహుశా వాళ్ళు రారేమో ఇక అంటర్స్ తప్ప. దూరడానికి భలే ఉంది కదా. ఇది కాదు అసలైన ఏరియా. అయితే పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్ళిపోదమ్మా. చిన్నగా రాగా కూర్చుకుందా. ఏమైంది అయ్యా? యువతలకు వచ్చింది ముళ్ళు.
సౌండ్ కూడా లేదు కదా. పైకి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ అక్కడ చూసుకుంటుంది. ఏమిందిరా స్టాప్ అయినా గేటు చూసుకుని దడబుట్టుకుంటుంది బాబు. అని ఇంకోటి నేను ఎక్కువ సీరియస్గా తీసుకుని మా కళ్ళ ముందుకు వచ్చేంత వరకు, అందుకే ఇక్కడ కూడా క్యాజువల్గా తిరిగేస్తాం. కానీ ఒకవేళ స్టార్ట్ అయినాయా మనిషి అన్నవాడికి ఎవరికన్నా ఉంటుంది భయం. భయం లేనివాడు ఎవరు ఉండడు. స్వాగతం పలుకుతున్నా. మర్చిపోయారా ఇంకొక సరే అండి, మర్చిపోయా. అది కూడా మర్చిపోతుంది. అవును, ఇంకోటి ఉందా? లాస్ట్ టైం అక్కడే పోయించింది. బహుశా తండ్రి అక్కడ ఉన్నాడు. అయ్యో అవునా? నన్ను టైం ఎంత అయిందిరా? టైము 12:05. అదే కదా, ఒకటే తాగట్లేవు కదా మరి. స్వాగతిస్తున్నాం. ఏంటంటే ఇక్కడ కూడా సౌండ్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా కనిపించింది. అంటే నా ఛానల్లో కనిపించింది లేదు, గుర్తులేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇక్కడే నిలబడిపోయింది కంపాస్. కేక్ కటింగా, రిబ్బన్ కటింగా, మాటలు రాట్లేవు, చడిపోతుంది. నాకైతే మరలే, ఏదో మా ఇంటికి వచ్చినట్టే ఉంది. ఎందుకంటే చాలాసార్లు వచ్చాయి, చాలా అంటే చాలాసార్లు. అంతా అంటే నాకే 3 వచ్చినట్టుంది. దీని మీద కూర్చుంటారా? ఏంది రోజు వచ్చి నీకేం హక్కు ఉందని ఇక్కడికి వచ్చి చంపడానికి నన్ను? ఎందుకురా, ఏమైంది? ఇదే అది కూర్చునే. చూడండి, దీని రూపంలో వచ్చి చూడడానికి వచ్చిందేమో. దాన్ని ఎందుకురా ప్రశాంతంగా పడుకున్నదని కెలుగుతూ. ప్రశాంతంగా పడుకుతే ఉంటుంది కదా రీడా, మనం వచ్చినా కానీ. ఇప్పుడు నైట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి అది? అచ్చా, దాని పనిలో అదో ఉందేమో. ఏంటా మొత్తంతో చిన్నపిల్ల చేయగొత్తురా. పా 4 ఉన్నాయంట్రా, 4 ఉన్నాయి రైలు. ఎలా చేసిందా? రీ ఎక్కడైనా 5 పడతాయి కదా, చూడు 4 ఎందుకు పడతాయి? అరే నిజంగా చూడరా, చిన్నపిల్ల చెయ్యి అంత ఉంది, అంతే ఉంది కదా. అంతే ఉంది. అరే ఇంత చిన్న దాంట్లో ఉన్నారా? అరే మనకు ఏదో ఇంటిస్తుంది కానీ ప్రతిదానికి. నిన్నని చదివేస్తున్నా, నువ్వే నమ్మట్లేదు. నిజంగా ఇంకి
ఇప్పుడు అది చూడడానికి అది ఎక్కి చూసినావు నువ్వు? నార్మల్ చూస్తే కనపడుతుంది కదా. మీరు పైన ఓకే ఆర్డర్ ఉన్నాడా అని చూసాను. ఇది హైలైట్. రిబ్బన్ కటింగ్ చేతితో డ్రా చేసేది, కాలుతో. అమ్మో చెట్లు పోతున్నాయి ఎదురా. మరి ఇటు నుంచి వచ్చిందంటవా? ఇంకా లైట్ లేకపోతే నాకు భయం. ఇంటికానే సౌండ్ అవును. ఆహ్వానిస్తుందండి. ఎందుకు వచ్చిన పక్షి అనుకున్నావు మరి? ప్యూర్ బ్లాక్. డిన్నర్ ఆడుతుందే ఉన్నాడు. అవునా? ఆల్రెడీ తినేసి వచ్చిన. బాగుంటారా? ఏంటది? ఫస్ట్ అది చెప్పు నువ్వు. ఫుడ్ కోసం అసలు ఎంత దూరం ఉంటుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరో తప్పుగా అనుకోకండి, జస్ట్ ఏదో వీడియోలో నార్మల్ కొంచెమన్నా జోక్ ఉండాలని అనుకున్నాం అంతే తప్ప ఎవరు పర్సనల్గా తీసుకోకండి దీన్ని. ఏదో నార్మల్ జోక్ అంతే. సీరియస్ తీసుకొని మా దగ్గరకు వచ్చేయకండి. ఆల్రెడీ పోవటానికి వచ్చినాం మేము. ఈ లైట్ పోతే మన పరిస్థితి ఏంటిరా? పాట ఉంటుందిరా, అది గుర్తుకొస్తుంది, మళ్ళీ పాడితే బాగుంది. నిన్ను వీడను నీడను నేనే. వద్దులేమా, పాట ఆపేస్తేనే బాగుంది. ఏంటంటే ఎంత భయం వేసినా మమ్మల్ని మేము కామ్గా ఉంచుకోవడానికి, వ్యూవర్స్ని కొంచెం ఎంగేజింగ్గా ఉంచడానికి మాత్రమే మేము ఇలా స్మైల్ ఇస్తూ కొంచెం క్యాజువల్గా ఉంటాం. లోన భయం అయితే అలాగే ఉంటుంది. ఇది చెప్పడానికి కాక సో పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇదంతా జస్ట్ ఏదో అంటారు కదా ఓపెనింగ్ షాట్ అనమాట ఇది. ఓకే. పైన మెయిన్ క్లైమాక్స్ ఉంటుంది. ఫుల్ మీన్స్ హాఫ్ మీన్స్ కాదు. జస్ట్ ఇప్పటికైతే స్నాక్స్ స్టార్టర్స్ వరకే, జస్ట్ ఇంటర్వెల్. చిన్న పదం. ఇద్దరమే వచ్చాం, పర్లేదంటావా? ఇక్కడ 2 ఉన్నాయి ఆల్రెడీ, 4 అవుతాం. అవునా? ఇంకోటి పైన 3 రూమ్స్ ఉంటాయి. అదే మెయిన్ పాప చనిపోయిందంటే మిడిల్ రూమ్లో. అండ్ ఏంటంటే ఎక్కువగా కనిపించేది కూడా మిడిల్ రూమ్లోనే ఉంటాం. సాగస్తాం ఇప్పుడు. అందుకే ఫస్ట్ ఈ రూమ్లోకి వెళ్తున్నాం భయం వేసి. ఆల్రెడీ వరకు ఫుల్ మీల్స్ పెట్టేసింది కదా. స్టార్ట్ చేసిందా? ఎప్పుడు పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. కిందకి వెళ్తే పైన సౌండ్ వస్తుంది, పైకి వస్తే కింద సౌండ్ వస్తుంది. ప్రతిసారి నువ్వు ఎన్నిసార్లు వస్తే నేను వదిలిపెడతా మరి. క్లోజ్ ఫ్రెండ్. రే ఏమున్నారు ఎవరు లేరు కదా మరి. ఇప్పుడు నాకు పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా లేకపోతే మిడిల్లో రూమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కిందకి వెళ్ళిన టైం వేస్తే పైకి వెళ్ళిన టైం వేస్తే, సో మిడిల్ రూమ్లో. అండ్ ఇంకోటి మిడిల్ రూమ్లోకి వెళ్ళినప్పుడే బాగా ఎక్కువ సౌండ్స్ వస్తాయి. అండ్ ఎవరో పరిగెడుతున్నట్టు కూడా సౌండ్ వస్తూ ఉంటుంది బయట. అది ఈసారి కూడా ఎక్స్పీరియన్స్ అవుతామా లేదా అన్నది అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. అండ్ చేతబడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా. రే చిన్నవరా, గేటు చూస్తేనే దడగొట్టుకుంటుంది. అయ్యో అరే అవతల డోర్ రా, ఎట్లుందందిరా డోరు.
మాస్క్ ఉంది వాళ్ళలో. చెస్ట్ మిస్రా వేసారా రా ఈయనే ఉన్నాం కదా మనం. కాదు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అమ్మా రే తలుపు కూడా అట్లే ఉంది కదా తీసింది. రే చిన్నారా అటు పక్కనేమో. రే అసలు చెట్లు కదలకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి రా అయ్యి. రే ఉందా? రే అసలు ఏం వెళ్తానికి కూడా లేదురా, ఎవడో తప్పించుకుంటాను. తెలిసిపోతుంది కదరా. నేను చెప్పినట్టే వస్తుంది. మిడిల్ రూమ్లో మొదలెట్టేది అటాక్ చేసింది ఆ మొదలెట్లేమింది అయిపోయి అయిపోయింది. జాగ్రత్తకి వెళ్ళిపోండమని ఇప్పటికైతే మర్యాదపూర్వకంగా చెప్పింది మాకు. కానీ మాకున్న ఇంకేం మేము వెళ్ళాం బల్బుకి. అందులో నన్ను ఇరికిచ్చేసావు ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు క్యాప్చర్ అయిన వరకు మిడిల్ రూమ్లో ఉందామా లేకపోతే బయటకు తిరుగుదామా? క్యాప్చర్ కావాలి కావాలి. చూడుతున్నారు అయ్యా. నిజంగా సౌండ్ నా టెన్షన్ అక్కడ బాత్రూమ్ వచ్చింది కానీ ఇంటి దగ్గర ఒక సౌండ్ కూడా రాలేదు. ఆ పక్కన సౌండ్ వచ్చింది. రూమ్ లో రాగానే మాత్రం అటాక్ చేసేసింది. సౌండ్ వస్తుందా? సౌండ్ వచ్చింది కదా. నువ్వా? నేనైతే కదా అది ప్రసాద్ నాకు పెట్టినా కదా అదే కదా పక్షి. పక్షి వచ్చినాడు. ఇప్పుడు ఒక ఆత్మ సౌండ్ ఎక్కడ నుంచి సైలెంట్ ఉన్నా. బ్యాక్ సైడ్ రా రే. ఎక్కడికి రే మిడిల్ లో ఉందిరా. రే నువ్వు అన్నట్టు ఇక్కడనే ఉందిరా. మనమే ఉన్నాం, మన మీదే పడతానే. కెమెరా చుట్టూరు చూపించిన వాడు ఉంటుంది. వెనకనే ఉంది కదా కెమెరా. నేను రా ఇంత స్పీడ్గా నడవకరా, మెల్లగా నడువు. ఎవరో పరిగెత్తినట్టు. సరే ఎవరో పరిగెత్తినట్టు కాదురా. ఏం అర్థం కాదు. ఎవడో బయట నడుస్తున్నట్టు తిరుగుతున్నట్టు సౌండ్ వస్తుంది. పట్టుకో పట్టుకో కనపడుతున్నారు. అరే సౌండ్ రూమ్లో చుట్టూరు చూపించు. అరే వస్తుందా సౌండ్ వినపడుతున్నారా? నాకే చెప్పుల సౌండ్ వచ్చిందా? చెప్పులు కదా అసలు ఏం సౌండ్ కూడా అర్థం అట్లట్లుంది. అమ్మా ఏమిందిరా? క్యాప్చర్ చూడాలా? కనిపిస్తుంది. మనం అంత క్యాప్చర్ చేద్దాం ఉన్నాం. కనిపిస్తుంది. దెయ్యం ఎందుకు అవుతుంది? అరే రే చుక్క చూడరా రే. షేక్ అవుతుంది చూడు. చెత్తరా అది కాదు. అక్కడ ప్లే ఏరియా ఉంది ఒకటి. అవును అక్కడే ఒక పాప ఇప్పుడు ఆడుకుంటున్నాడు కనిపించింది. పిల్ల అక్కడ తిరిగి తల్లి ఎక్కడ తిరుగుతుంది ఏంటి? అంతే అంటావా? అరే అవునా, మనమైతే ఐరన్ సౌండ్ వచ్చింది చూసినా? కాదురా, మనమైతే పగలాడుకుంటాం. మరి అవి నైటే కదా ఆడుకుంటే. అవును అవి ఆడుకునే టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తాను, తప్పు కదా. వాళ్ళ అమ్మేమో అన్నం వండుకుంటే అటు ఇటు తిరుగుతుంది. అదేమో బయట టైం పాస్. అవును ఎంత తప్పు చెప్పండి గైస్ మీరే. మనకంటే పగలు 12ంటికి అదే 12:30కి అన్నం వండుకుంటాం.
ఆవిడ ఇప్పుడు అనుకుంటుంటే మనం వచ్చి డిస్టర్బ్ చేస్తానని చెప్పి ఆవిడ కోపం అవుతుంది. అది మీకు లంచ్ టైం మెయిన్ అసలే బాగుంటాయి. కదా చిన్నారే కాదురా, సౌండ్ అయితే ఇక్కడికి వచ్చింది, ఈ రూమ్లోకి వచ్చిందంటావా? అమ్మ సీసా పెంకులు మొత్తం రెడీగా పెట్టుకుందిరా. రే నువ్వేంటి అర్రర్ సినిమాలు తీసినట్టు తీస్తావు? నేను ఎక్కువ కాలం బతకను, వీళ్ళు పెట్టే టెన్షన్ తొందరగా. అయ్యో కిటికీలు వలిగిపోయినాయి. నీకు కనపడతాయిరా నీ అమ్మ. సిగ్నల్ వాచ్ కూడా ఇచ్చింది సిగ్నల్. పవర్ ఒక పవర్ దగ్గరకు వస్తే నిజంగా సౌండ్ వస్తుందట. మరి అరే అత్త సీసాలేరా, సీసా పెంకులేరా పెద్ద. అరే ఇంకా 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటే మనమే వస్తుంది. ఉందమ్మా ఒక పవర్ దగ్గరకు వస్తున్నారా? అమ్మా లిటరల్గా కెమెరా సైడ్ ఉన్నా, నేను ఇక్కడ నుంచి అటే చూస్తున్నా, టప్ మన సౌండ్ వచ్చిందా? అసలు ఎలా పాసిబుల్ అది? అందుకే పవర్ అది. కనీసం విండో ఓగను కూడా ఓగలేదు, కానీ సౌండ్ వచ్చింది. నిజంగా వచ్చిందంట ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే నీకు చెప్పడం మర్చిపోయా, పైన ఇంకో ఫ్లోర్ ఉంది కంగారు, పైన ఇంకోటి ఉంది రూమ్. నేను ముందే చెప్పిన, మా అమ్మ నాన్నకు సమాధానం మీరే చెప్పాలి. రే దాని పిల్ల దగ్గర పోయినప్పుడు అసలు సీసాలు ఇసిరేస్తున్నారా? ఇగో అన్నీ రెడీగా పెట్టుకుందా. నిజంగా లిటరల్ ఇక్కడికి వచ్చినప్పుడే సౌండ్స్ ఎక్కువ అవుతుంది, కానీ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. సస్పెన్స్ దాని టైం అయిపోయింది కదా, మరి లంచ్ టైం కదా. రే సౌండ్ రా, వచ్చిందా నీకు? ఏమైందిరా కనపడా? ఏమైందిరా? ఆడమందరు కాలట్లేదు. రే తర తర అదేనంటావా? నా పోయిందా? ప్లేట్ రూమ్ లోనే కదా ఉండాలి. ఇక్కడే ఉండాలిరా. లిటరల్గా పైనుంచి చూసాం, కిందకు వద్దాం అనుకునేటప్పటికి భయం అయిపోయింది. రే ఆడుకునే ప్లేస్ వస్తే మరి అంతేరా. కానీ నిజంగా లిటరలీ వీడియోలో ఒకవేళ క్యాప్చర్ అంటే హైట్ కూడా చూడ చింతే ఉంది. అవును. ప్లే గ్రౌండ్లో పాప ఎలా ఉంది? బాగుంది. మహల్లో తల్లి ఇంకా బాగుంది. చేద్దాం, తెలుసు కదా ఏం చేయాలి, మింగేద్దాం. బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మరి ఉండే అంత సాహసం అయితే నేను చేయలేను. ఇంకా క్లియర్గా కనిపించి మర్యాద పూర్వకంగా వెళ్ళిపోమని చెప్పాక ఈసారి వెళ్తే డైరెక్ట్ మనమే వస్తుందేమో కదా.
ఏంటంటే వాటర్ కూడా తీసుకురాలేదు, పెయిన్ వస్తుంది ఎక్కువ, నిలబడలేను పరిగెత్తలేను. ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఏం జరిగిందో మీరు చాలా క్లారిటీగా చూశారు. అంత క్లియర్గా కనిపించాక మర్యాదపూర్వకంగా బయటకు వచ్చేపోతే బాగోదు. సో చెప్పేది ఏంటంటే ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను. ఏంటంటే ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకెక్కడికి రాదలుచుకోలేదు నేను. నాకు అంత క్లారిటీగా అనిపించింది. నా ఉద్దేశం అంటే నా మైండ్ సెట్ ఏంటంటే ఎక్కడికైనా సరే వెళ్ళాక క్యాప్చర్ అయితే దాన్ని వదిలేయాలి అంతే తప్ప అక్కడ 10 పాటలు 20 పాటలు తీసుకుంటూ కూర్చోకూడదు. క్యాప్చర్ అయ్యేంత వరకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, క్యాప్చర్ అయిన తర్వాత వదిలేయాలి అంతే. అండ్ ఇంత కన్సిస్టెన్సీగా వెళ్ళి చేస్తున్నా. నెక్స్ట్ వీడియో ఏం కావాలో ఒకవేళ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ ప్లేస్కి వెళ్ళి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వేరే యూట్యూబర్లు ఎవరైనా చేసిన ప్లేస్ అయినా సరే కామెంట్ పెడితే నేను వెళ్ళి అక్కడ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు అక్కడ ఉందో లేదో అనేది కూడా మనం కూడా ఒకసారి తెలుసుకోవచ్చు. సో బై గైస్.